బట్ తర్వాత సినీ పరిశ్రమలోకి వచ్చాక మీకు ఆ కన్వెన్షనల్ థింకింగ్ అన్ని పోవాలి కదా సార్. అంటే ఎప్పుడో పోయి ఇప్పుడు అంటే అప్పటికి మీ పిల్లల పెళ్ళిళ్ళు అయిపోయి మీ కోడళ్ళు వచ్చేసారు మీ ఇంట్లో. అంటే ఇంకా చెప్తాను, నన్ను విమర్శించేది చెప్తాను నీకు విషయం. రికార్డ్ అవుతుంది. అయినా నా ఆత్మకథలు కూడా రాశా. 26 ఏళ్ళైంది మా కోడలు మా ఇంటికి కాపురానికి వచ్చి. 25 ఏళ్ళైంది ఇంకో పిల్ల కాపురానికి వచ్చి. రెండే కండిషన్లు వాళ్ళిద్దరికీ. ఎప్పుడు చూడీదారు అది వేసుకోకూడదు నా కోడలని. అప్పుడు నా వయసు ఎంత ఉంటుందో నువ్వు విమాయించి. ఎప్పుడూ చూడీదారు పైజామా అవి వేసుకోకూడదు నా కోడళ్ళు. నైట్ గౌన్ వేసుకోకూడదు. ఇద్దరు కోడళ్ళకి, ఒక కోడలు బీఎస్సీ ఫస్ట్ క్లాస్, ఒక కోడలు ఎంఎస్సీ ఫస్ట్ క్లాస్. 26 ఏళ్ళు కాపరాలు చేశారు. నా పెద్ద కొడుకు వయసు 55 ఏళ్ళు, నా మనవరాలు వయసు 27 ఏళ్ళు. ఒక్కరోజు వాళ్ళు చూడీదారు పైజామాతో నా కళ్ళ ముందు కనిపించలేదు. మీ కోడళ్ళు ఒక్కరోజు నైట్ గౌన్తో కనిపించలేదు వాళ్ళు. నాది నేను చాలా గొప్ప విషయం చేస్తున్నా, నేను గొప్పవాడిని నేను చెప్పడంలే. అప్పుడు నా థింకింగ్ అది. మా పిల్లలు మా పెద్ద అబ్బాయి అన్నాడు, నా పిల్లలు ప్యాంట్లు వేస్తారు, బనీన్లు వేస్తారు, ఇంకేదో వేస్తారు, ఇంకేదో దిక్కుమాలం అన్నీ వేస్తారు. అవి ఏం వేస్తారో వాడి పేర్లు కూడా నాకు తెలియదు. మా అబ్బాయి అన్నాడు, ట్రై అండ్ స్టాప్ దెమ్ ఇఫ్ యూ కెన్, ట్రై అండ్ స్టాప్ దెమ్ ఇఫ్ యూ కెన్ డూ ఇట్ అన్నాడు. కాలం మారిపోతుంది. యూ జస్ట్ యాక్సెప్ట్. ఐ కాంట్ స్టాప్ మై గ్రాండ్ డాటర్ నాట్ టు డూ థింగ్స్ విచ్ ఐ థాట్ ఇట్స్ పాసిబుల్ ఫర్ అస్.